నా నాన్న చనిపోయిన మా అమ్మ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఆయన ఎవరితోనైతే మోసం చేశారో ఆమెతోనే ఇప్పుడు ఉన్నారు. నాకు 21 ఏళ్ళు. నా నాన్నతో నాకు ఎప్పుడూ సంబంధాలు సరిగ్గా లేవు. ఆయన ఎప్పుడూ అరుస్తూనే ఉండేవారు. నాకు మా అమ్మతోనే చాలా సాన్నిహిత్యం ఉండేది. కొన్ని ఏళ్ల క్రితం మా అమ్మను కోల్పోయిన తర్వాత కాస్త ప్రశాంతత కోసం వీలైనంత త్వరగా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. కానీ ఈ వీకెండ్‌లో అన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. మా ఫ్యామిలీ గ్రూప్ చాట్లో నాన్న చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఒక మ్యూజిక్ ఫెస్టివల్ నుండి కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. అందులో ఒక వీడియోలో ఆయన టెంట్లో ఒక మహిళ కనిపించింది. తనను డాన్స్ చేయమని బలవంతం చేస్తున్నారని ఆయన జోక్ చేశారు. అది చూసి నాకు అసహ్యంగా అనిపించింది. నేను ఆయనకు ఫోన్ చేసి ఆమె ఎవరో అడిగాను. ఆయన జేన్ అని పేరు చెప్పగానే నాకు గట్టిగా కేక వేయాలనిపించింది. జేన్ మా అమ్మ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్. అసలు మా తల్లిదండ్రులను కలిపింది ఆమె. కానీ నా అక్క పుట్టిన వెంటనే నాన్న ఎవరితోనైతే మోసం చేశారో ఆమె కూడా అజేనే. దీనివల్ల మా అమ్మ ఎంతో కృంగిపోయి జేన్‌ను తన జీవితం నుండి పూర్తిగా దూరం చేసుకుంది. కానీ నాన్న జేన్ ఎంత అద్భుతమైన మహిళో అని మాకు ఏళ్ల తరబడి చెబుతూనే ఉండేవారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఆమెతోనే ఉన్నారు. నేను షాక్‌లో సోఫా మీద అలాగే కూర్చునుండగా ఆయన ఫోన్‌లో తమ వీకెండ్ ఎంత అద్భుతంగా గడిచిందో గొప్పలు చెప్పుకున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, మా కుటుంబ సభ్యులందరూ ఆయన జీవితంలో ముందుకు సాగుతున్నారని, నేను కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు. ఇంతటి ఘోరమైన మోసానికి నేను ఎలా మద్దతు ఇవ్వగలను? మా అమ్మను మోసం చేసిన మహిళ నా ఎదురుగా కూర్చుని ఉండగా, ఏమీ జరగనట్లుగా ఫ్యామిలీ డిన్నర్లో కూర్చోవడం నేను ఊహించుకోలేను. ఆయనకు కొత్త భాగస్వామిని వెతుక్కునే హక్కు ఉంది, కానీ ఆమెనే ఎంచుకోవడం నా బుర్రకు అస్సలు అర్థం కావడం లేదు.